శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మ, మానవుల్లో అన్నిటికంటే అంటే ఏంటంటే చాలా మంది నాకు ఐశ్వర్యం లేదు, లేకపోతే దేవుడు నాకు వరాలు ఇవ్వటం లేదు, నాకు ఇలా అవుతోంది అలా అవుతోంది, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. దీనికి అంతటికీ కారణం ఏమిటి అంటే మానవుడిలో పేరుకుపోయిన అసంతృప్తి అన్నది. ఈ అసంతృప్తి అన్నది ఎలా వస్తుంది అని ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎలా వస్తుంది అంటే భూతకాలాన్ని ఎవరైతే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే అసంతృప్తి ఉంటుంది. ఎప్పుడు నవ్వుకోలేరు. ఎందుకంటే అయిపోయినవన్నీ ఏం చేస్తూ ఉంటారు, తవ్వుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎక్కడిదక్కడ వదులుకుంటూ వచ్చేయాలి. భూతకాలంలో అయిపోయింది, ఆ వదులుకుంటూ రాకుండా వాటన్నిటినీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ రావడం వల్ల ఏమవుతుంది అంటే అసంతృప్తి అన్నది వస్తుంది. ఆ అసంతృప్తి వల్ల ఏమవుతాయి అంటే చాలా 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 తప్పులు జరిగిపోతాయి. దానికి ఉదాహరణ ఏంటి అంటే చాలా మందిని చూడండి, ఒక మామూలుగా ఏదో ఒక టెంపుల్ కి వెళ్ళారనుకో, ఆ టెంపుల్ కి వెళ్ళానండి అనుకుని అయ్యో ఆ పక్కన ఆ టెంపుల్ ఉందండి నేను వెళ్ళలేదు అని అనుకుంటారు. అంటే ఏమిటి అంటే ఈ టెంపుల్ కి వెళ్ళానన్న ఆనందం కంటే ఆ టెంపుల్ కి వెళ్ళలేదన్న బాధ. అది మనం చెప్పినా వాళ్ళు ఒప్పుకోలేరు. ఎందువల్ల అంటే మేము మంచిగానే ఉన్నాము. ఇంకొకటి ఏంటి అంటే పువ్వులు పెట్టాను. ఇప్పుడు సపోజ్ కమలా పువ్వులు పెట్టాలనుకున్నారనుకోండి, ఆ కమలాలు కొని చక్కగా అమ్మవారికి అలంకరించారు. అలంకరించిన తర్వాత ఎవరింటికో వెళ్ళేసరికి వాళ్ళు ఏ బంగారం పువ్వులతోనో వెండి పువ్వులతోనో పూజ చేశారనుకో, అయ్యో నేను బంగారం పువ్వులతో పూజ చేయలేకపోయాను అంటే నా దగ్గర అది లేదు అని చెప్పేసి దానికి అసంతృప్తి. అంటే పూజలో కూడా ఈ స్తోత్రం చదివాను, ఇంకోటి చదవాలి, ఇంకోటి చదివాను, ఇంకోటి, ఇది కూడా అసంతృప్తే. చదివింది ఏదైనా సరే చాలా చాలా హాయిగా చదివితే ఆ దేవతతో ఎప్పుడైతే అనుబంధం ఏర్పడుతుందో ఒక్క శ్లోకమే చాలు గుండె నిండిపోవడానికి. అంటే ఆ ఆనందాన్ని మనం పొందలేకపోతున్నాము. అంటే ఎక్కువ ఎక్కడున్నట్టు అంటే భూతకాలంలో ఉన్నట్టు. ఈ భూతకాలంలో ఉన్నంతసేపు మనకి ఏది వచ్చినా సరే ఆ వచ్చిన దాన్ని స్వీకరించే శక్తి మనకు ఉండదు. ఎప్పుడు కూడా బాధ 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 బాధతోనే ఉంటుంది. అంటే అయ్యో అప్పుడు అది చేయలేదు, ఇప్పుడు ఇది చేయలేదు. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎందుకంటే నిన్న నేను జపం చేయలేదు, తప్పేం లేదు. ఈ రోజు చెయ్యాలంటే నిన్న చేయలేదు అన్నది గుర్తు పెట్టుకోకూడదు. ఎప్పుడైతే గుర్తు పెట్టుకున్నానో ఆ నీరసం వల్ల ఈ రోజు కూడా చేయలేను. అంటే ఇప్పటి నుంచైనా మారాలి కదా. ఆ మారాలి అంటే మనం వదిలేయాల్సింది దేన్ని అంటే భూతకాలాన్ని. ఆ భూతకాలాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు అసంతృప్తి అన్నది మనకి పోతుంది. అప్పుడు సంతృప్తిగా ఏ పని చేసినా ఆనందంగా చేయగలుగుతాం. ఎంత ఆనందంగా చేస్తామో అంత హ్యాపీగా ముందుకు వెళ్తాం. దీనికి ఒక కథ చెప్తాను. ఏంటి అని అంటే చాలా చెప్పచ్చు. ఆ చాలా ఇట్లో ఒకటి చెప్తా. ఆ ఒక్కటి ఏంటి అని అంటే ఎప్పుడు తల్లి పిల్లలకి ఏమిటి అని అంటే మార్గదర్శకురాలు. అందువల్ల తల్లి ఎప్పుడు ఎలా ఉండాలి అంటే చాలా గొప్పగా ఉండాలట. ఆ గొప్పగా ఉంటేనే పిల్లల్లో ఫస్ట్ అసంతృప్తి రాదు. కానీ ఈ తల్లిలోనే అసంతృప్తి ఉందనుకోండి, ఇంక పిల్లలకి ఏం నేర్పిస్తుంది అంటే తల్లిలో అసంతృప్తి ఉండడం అంటే ఏమిటి అని అంటే ఎప్పుడు ఏదో లేదు అన్న బాధ. ఇక్కడికి వచ్చేసరికి ఒక్కసారి మనం రామాయణానికి వెళ్ళేసరికి దశరథ మహారాజు గారికి ముగ్గురు భార్యలు అయ్యేసరికి ఎప్పుడు భర్త ఎవరితో ఉన్నా మీకు తెలుసు, ఒక భర్తకు ఒక భార్య ఉంటేనే ఆ భర్త ఆ భార్యతో సరిగ్గా లేడని బాధ కలుగుతూ ఉన్న సమయంలో ముగ్గురు భార్యలు ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుందాం. అంటే ముగ్గురు దగ్గర ఉన్నప్పుడు ఇంకోళ్ళకి ఇద్దరికి బాధ కలుగుతూనే ఉంటుంది. ఆ అసంతృప్తి ఉందంటే కౌసల్యాదేవి రాముడికి అడవులకు వెళ్ళేటప్పుడు అలా చెప్పు ఉండేది కాదు. ఎలా చెప్పిద్దండి అని అంటారు. ఎలా అంటే కైకేయి వరం అడుగుతారు. ఏమని అని అంటే రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపమని అడిగేసరికి దశరథ మహారాజు రాముణ్ణి వెళ్ళమని చెప్తారు. వెళ్ళమని చెప్పి ఈయనేం చేస్తారు, మూర్చొచ్చి పడిపోతారు. వెళ్తానంటాడు రాముడు. తండ్రి వాక్యం పరిపాలన కోసం వెళుతూ ఉన్నవాడు తల్లికి నమస్కారం చేయడానికి వెళ్తాడు. కౌశల్యకి నమస్కారం చేయడానికి వెళ్ళినప్పుడు కౌశల్యాదేవి ఏం చెప్తుంది అంటే అసలు మామూలుగా మనలాంటి తల్లులు అనుకోండి, నువ్వెందుకు వెళ్ళాలి, ఆవిడెవరికో మీ నాన్న వరమిస్తే ఆవిడని చూసుకోమను, నువ్వు అసలు వెళ్ళక్కర్లేదు, నువ్వు నా కొడుకువి, ఇవన్నీ చెప్తాం మనమైతే. కానీ కౌశల్య అలాంటిది కాదు, చాలా గొప్ప తల్లి. ఆవిడ ఎంత గొప్పది అని అంటే ఆవిడలో ఎంత తృప్తి ఉంది అనడానికి అదే ఉదాహరణ. ఆవిడ ఏం చెప్తుందిట అంటే రామా
నువ్వు మీ పితృవాక్య పరిపాలన కోసం, మీ పినతల్లికి ఇచ్చిన మాట కోసం నువ్వు అడవులకు వెళ్ళాలనుకున్నావు నాయన. కానీ అడవులు ఇక్కడ ఏ ధర్మం కోసం అయితే నువ్వు అంటే తండ్రికి ఇచ్చిన మాట అనే ధర్మాన్ని నిలబెట్టడానికి నువ్వు వెళ్దాం అనుకున్నావు. కానీ అడవికి వెళితే ఎలా ఉంటుంది అంటే నువ్వు ధర్మంకి మాట తీసుకున్న ఈ పట్టపు నగరం అంతఃపురంలా ఉండదు. అక్కడ మంచాలు ఉండవు, పట్టుపరుపులు ఉండవు, నీకు చేయడానికి సేవకులు ఉండరు, అన్ని నువ్వే చేసుకోవాలి. పైగా వర్షం వస్తూ ఉంటుంది, జంతువులు వస్తూ ఉంటాయి, నేల మీద పడుకోవాలి. ఒకరోజు తిండి దొరుకుతుంది, ఒకరోజు తిండి దొరకదు, నీకెవ్వరూ సేవ చేసేవాళ్ళు కూడా ఉండరు, నీకు అన్ని నువ్వే తెచ్చుకోవాలి సృష్టించుకుని అని తల్లి చెప్పి, కాబట్టి ఆ స్థితిలో కూడా నువ్వు ఏ ధర్మం కోసం అయితే వెళ్తున్నావో ఆ ధర్మాన్ని తప్పకూడదు నాయనా అని చెప్పి పంపిస్తుందిట. అంటే మనం ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అంటే గొప్ప పని అనుకుని కమిట్మెంట్ తీసేసుకుని మనం చేయలేకపోయాం అనుకోండి, అంటే చాలా మంచి చూడండి, దేవుడికి నేను 108 రోజులు చేస్తాను, 10 సంవత్సరాలు చేస్తాను అంటే ఫస్ట్ ఇచ్చి మాటే కదా అని అనుకుని ఇచ్చేస్తారు. కానీ ఒక్కసారి కమిట్ అయ్యాము అంటే లైఫ్ అంతా చెయ్యాలి. అక్కడ మనం నేర్చుకోవాల్సింది అది. చెయ్యాలి అన్నప్పుడు ఇలాంటి కష్టాలన్నీ వస్తాయి. ఎందుకంటే అడవిలో ఉన్నట్టే ఉండాలి, నేల మీదే పడుకోవాలి, మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక పదేదైనా మొదలు పెట్టామంటే మనం మాత్రమే చేస్తామని. ఎందుకంటే వివేకానంద చెప్తారు, ఏది చేసినా సరే ఈ ప్రపంచం భారం అంతా నా భుజస్కంధాల మీద ఉందని మనం వెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలని చెప్తారు. అలా అనుకుని చేస్తేనే మనం అనుకున్న ధర్మం మీద మనం నిలబడగలుగుతాం. అది అక్కడ కౌసల్యాదేవి రాముడికి చెప్పిన నీతి. అంటే అంత తృప్తిగా తల్లి ఉంటేనే మన ఇల్లు చక్కగా ఉంటుంది, భారతదేశం చక్కగా ఉంటుంది. అక్కడ మనం నేర్చుకోవాల్సింది. మన భారతానికి వచ్చేసరికి ఏంటి అంటే గెలుపు ఓటమి పక్కన పెట్టేస్తే అర్జునుడు ఏమంటాడు అంటే నా ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ నా గురువులు, నా అన్నదమ్ములు, నా పెదనాన్నలు, నా మావయ్యలు అందరూ ఉన్నారు, వీళ్ళందరూ నా వాళ్ళు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేసి కృష్ణ నేను రాజ్యం తెచ్చుకుని ఏం సుఖంగా ఉంటాను అని అడుగుతాడు. అడిగితే కృష్ణుడు ఒకే ఒక్క మాట చెప్తాడట. ఆ మాట ఏంటి అంటే నీ వాళ్ళైతే ఎక్కడుంటారా నాయన అని అడుగుతారట. ఎక్కడుంటాడో నాయన అని అడిగితే అదేంటి కృష్ణ అలా అంటున్నావు అంటే నీ వాళ్ళైతే నీ ఎదురుగుండా ఉండర్రా, నీ పక్కన నీ వెనకాల ఉంటారు. ఎందుకంటే నిన్ను నడిపిస్తారు నీ వాళ్ళంటే, నువ్వు పడిపోతున్నప్పుడు పట్టుకుంటారు నీ వాళ్ళంటే, అంతే తప్ప నీ ఎదురుగుండా ఉండరు. ఎప్పుడైతే వాళ్ళు నీ ఎదురుగుండా వచ్చారో వాళ్ళు నీ వాళ్ళు కాదు అని చెప్తారట. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన ఎదురుగుండా వచ్చినప్పుడు మన ధర్మానికి యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేయాలి. అక్కడ కృష్ణుడు చెప్పింది అది. నా వాళ్ళు అంటే శరీరానికి సంబంధించింది కాదు, ప్రపంచానికి లోక కళ్యాణానికి ఏది మేలు జరుగుతుందో దానికి మనం యుద్ధం చేయాల్సిందే. అక్కడ కృష్ణుడు చెప్పిన నీతి అది. అంటే దుర్యోధనుడు అధర్మపరుడు కాబట్టి ప్రపంచానికి ఆయన వల్ల ఏంట కలుగుతోంది, కష్టం కలుగుతోంది. ఆ కష్టం నుంచి మనం ప్రపంచాన్ని ఏం చేయాలి అంటే ముందుకు తీసుకువెళ్ళాలి అంటే అర్జునుడు చేయగలడు. కాబట్టి అర్జునుడు యుద్ధం చెయ్యాలి అని చెప్పేసి దైవమైన శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే ఇక్కడ మనం ప్రతిదాన్ని ఎలా అంటే ఎంత ధర్మబద్ధంగా నడిపించడానికి మన రామాయణం అయినా భారతం అయినా మనకి నేర్పిస్తున్నవే. ఇవన్నీ అయిన తర్వాత మన అసంతృప్తితో మనం ఏం చేస్తాం అంటే దేవుడి మీద ఒక నింద వేసేస్తాం. ఏంటి అంటే చూడు అందరికీ అన్ని ఇస్తున్నావు దేవుడా, నేను ఇన్ని పూజలు చేసినా నాకేం ఇవ్వట్లేదని. కానీ ప్రతి ఒక్కళ్ళకి దేవుడు చాలా 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 గొప్ప వరాలు ఇస్తాడు. ఆ వరాల్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు చాలా గొప్పగా ఎదుగుతారు. ప్రకృతి ఇచ్చిన వరాలను ఎవరైతే ఉపయోగించుకోరో వాళ్లే ఎప్పుడు వెనక్కి ఉండిపోతారు. దానికి ఉదాహరణగా మనందరికీ అర్థం అవడానికి ఒక చిన్న కథ చెప్తా. ఆ కథ ఏమిటి అని అంటే ఒక బ్రాహ్మణుడు ఉన్నట్ట. ఆ బ్రాహ్మణుడు చాలా అందగాడు, మంచి విద్యలు అంటే ఆయనకి మొత్తం వేదాంగపరుడు, మొత్తం వేదాలన్నీ అవపోసన పట్టేశాట. ఎంతో బాగా కంఠస్వరం ఉందిట. ఇవన్నీ ఉన్నా సరే ఆయన వెళ్ళి వేదం చదివితే ఆయనకి కావాల్సిన రుసుము వచ్చేది కాదుట.
దానికి తోడు ఇంట్లో ఏంటి అంటే ఇంత అందగాడికి ఒక అనాకారి అంటే అసలు అందంగా లేని ఒక అందవిహీనైన భార్య ఉండేదిట. ఈయన ఇదేంటి, నేను ఇంత గొప్ప విద్యావేత్తని అయినా నేను డబ్బుని సంపాదించలేకపోతున్నాను, నాకు అందమైన భార్య లేదు, ఇవన్నీ ఏమిటి అసలు అని చెప్పేసి ఒకరోజు సంధ్యావందనం మామూలుగా రోజు పొద్దున స్నానానికి వెళ్ళి అక్కడ సంధ్యావందనం చేసుకునేవారట చెరువు దగ్గర. స్నానానికి వెళ్ళి సంధ్యావందనం చేస్తూ సూర్యునికి అవిస్సులు వదులుతున్నప్పుడు అనుకున్నట్ట ఏమని అనంటే, అయ్యా సూర్య భగవానుడా, నువ్వే ప్రత్యక్ష దైవం అని అంటారు కదా స్వామి, నువ్వు ఎదురుగుండా ఉండి మాకు ఏం కావాలంటే ఆ సహాయం చేస్తావని అందరూ చెప్తారు. మరి అదే కనుక నిజమైతే నేను ఇంత బాధపడుతున్నాను కదా, ఇన్ని వేదాలు చదివి రోజు నీకు సంధ్యావందనం 3 పూట్ల చేస్తున్నాను, అయినా నువ్వు నాకెందుకు సహాయం చేయటం లేదు అని అడగగానే సూర్యుడు ఏం చేశాట అంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి, నువ్వు ఎంతో మంచిగా సంధ్యావందనం చేసుకుంటున్నావురా, అందుకని నాకున్న తపశక్తితో నీకు వరాలు ఇద్దాం అనుకుంటున్నాను, ఒక 3 వరాలు ఇస్తాను. ఆ 3 వరాలు ఏంటి అంటే నువ్వు ఏది కోరుకుంటే నీ జీవిత కాలంలో అది జరుగుతుంది. 3 ఒకేసారి కోరుకోవాలని కూడా లేదు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరుకో. ఈ 3 కొబ్బరికాయల్ని నీ దగ్గర పెట్టుకో, ఒక వరం కోరుకోగానే ఈ కొబ్బరికాయ కొట్టు, ఆ పని అయిపోతుంది. అలా ఈ 3 కొబ్బరికాయల్ని నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు వాడుకోవచ్చు అని చెప్పేసి ఇతనికి ఇచ్చాట. ఇచ్చేసరికి ఏమైంది అని అంటే అప్పుడు ఫస్ట్ ఆయన ఇచ్చి ఆ వరాలు ఇచ్చి 3 కొబ్బరికాయలు ఇచ్చి ఈయన సంధ్యావందనం అయి వెనక్కి తిరిగేసరికి వాళ్ళ భార్య నీళ్ల కోసం చెరువుకు వస్తూ కనిపించిందిట. కనిపించగానే ఈ బ్రాహ్మణుడు ఏం చేశాట అంటే ఫస్ట్ నా భార్యని అందగత్తిలా మార్చేసుకోవాలి అని అనుకుని ఈ సృష్టిలో అందరికంటే గొప్ప అందగత్తిలా నా భార్య అవ్వాలి అని కోరుకున్నట్ట. కోరుకునేసరికి ఆ భార్య ఏమైంది, చాలా చాలా అద్భుతమైన అప్సరసలా అయ్యి నీటి బింది పట్టుకుని అందంగా వస్తుందిట. వస్తూ ఉంటే ఆ దేశపు రాజు అటు వెళ్తూ ఈ అందగత్తిని చూసి ఏం చేశాట, ఈవిడేమిటి రోడ్డు మీద తిరగడం, అసలు నా రాజ్యంలో నా అంతఃపురంలో ఉంటే నాకే విలువ పెరుగుతుందని చెప్పేసి ఆవిడ రథం ఎక్కించుకుని ఆ రాజు ఏం చేశాట అంటే ఆ బ్రాహ్మడి భార్యని రథం ఎక్కించుకుని వెళ్ళిపోతున్నట్ట. వెళ్ళిపోయేసరికి బ్రాహ్మణుడికి చాలా ఏడుపు వచ్చిందిట. నా భార్యను రాజు పట్టుకెళ్ళిపోతున్నాడు, కానీ యుద్ధం చేసి కానీ ఏ విధంగానూ ఆయన ఆపలేడు. ఆ ఆపలేని స్థితిలో ఏం చేశాట అంటే ఇంకీడికి 2వ వరం గుర్తొచ్చింది, 2వసారి వరం కోరుకోవచ్చని. వెంటనే ఏం చేశాట, ఆ స్త్రీ కాస్త ఏమవ్వాలి అంటే ఎద్దు అయిపోవాలి అని కోరుకుని 2వ కొబ్బరికాయ కొట్టాట. అంటే పెద్ద మహిషం కింద మారిపోయింది. మహిషం కింద మారిపోయేసరికి రాజుగారు చాలా భయపడిపోయారట. ఏం భయపడిపోయారు అని అంటే, అమ్మో ఇదేదో మంత్రగత్తిలా ఉంది, అందగత్తి అని పట్టుకెళ్దాం అనుకుంటే వద్దు అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి దాన్ని కిందకు తోసేసి రథంలో ఆయన వెళ్ళిపోయారట. ఈ ఎద్దు మరి ఈయన భార్య కదా, పూర్వజన్మ వాసన వల్ల ఏంటి అంటే ఈయన మీదకి పరిగెట్టుకుంటూ వస్తోందిట. పరిగెట్టుకుంటూ వచ్చేసరికి ఈ ఎద్దును చూడగానే చాలా భయం వేసేసింది. భయం వేసి ఏం చేసేట, 3వ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ నా భార్య మామూలుగా నా భార్యలా అయిపోవాలి అని చెప్పి 3వ కొబ్బరికాయ కొట్టేట. కొట్టేసరికి ఏమైంది అంటే మామూలు అనాకారిగా ఆయన భార్య ఆయన దగ్గరికి వచ్చేసింది. అంటే ఏంటి అంటే దేవుడు వరం ఇచ్చినా సరే ఆ వరాన్ని ఉపయోగించుకోవడం రాకపోతే ఈ విధంగానే ఉపయోగం అయిపోతుంది. కాబట్టి అంటే వృధా అయిపోతుంది. మనకిచ్చిన వరం ఏమైంది అంటే వృధా అయిపోయింది. వృధా అయిపోతుంది. వృధా చేసుకుంటావా, అదే కనుక ఫస్ట్ కొబ్బరికాయతోనే నేను నా భార్య అందంగా హాయిగా ఏంటి అంటే మంచి బంగళాల్లో ఎలాగో ఉండాలి, అదే ఒక వరం కింద కోరేసుకుంటే ఇంకో 2 వరాలు ఉండేవి కదా. అవన్నీ కాకుండా చూడండి ఏంటి అంటే ఎలా కోరుకోవాలో తెలుసుకోవడం కూడా గొప్ప వరమే. కాబట్టి ఆ బుద్ధి అంటే ఏంటి అంటే మన బుర్రలో ఉన్న బండాసురుణ్ణి తొలగించుకోవాలి తప్ప మనం అనవసరంగా దేవుణ్ణి మనకున్న అసంతృప్తులతో మాట అనకూడదు. అంటే నాకు ఇది అవ్వలేదు, అదేదో అవ్వలేదు, నేను ఇన్ని పూజలు చేస్తున్నాను కదా, ఇది నాకెందుకు వచ్చింది, అవన్నీ అడగకూడదు. ఎందుకు అనంటే పూర్వజన్మలో చేసిన మన కర్మ ఫలాలన్నీ మనం అనుభవించాల్సిందే, ఈ జన్మలో చేసినవి కూడా. కాబట్టి వాటిని అనుభవించి ఆనందంగా స్వీకరించాలి. ఎందుకంటే మనం చేసినవే మనకు వస్తున్నాయి కాబట్టి వాటిని ఎంజాయ్ చేయాలి తప్ప వాటి వల్ల అసంతృప్తి పడి బాధపడడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ జన్మకు కూడా మనం ఏం చేస్తున్నాం, వీటినే పట్టుకెళ్తాం.
అదే నెక్స్ట్ జన్మ బాగుండాలి అని కనుక మీకుంటే ఇప్పుడు అసంతృప్తి వదిలేసి వచ్చిన ప్రతిసారిని ఆనందంగా స్వీకరించడం నేర్చుకోవడం ద్వారా నిజమైన వరాలన్నిటినీ మనం పొందగలుగుతాం. ఆ దేవుడిచ్చిన వరాన్ని అర్థం చేసుకుని మనం ఎంతో గొప్పగా ఎదుగుతాం. అలా అందరికీ అర్థమయ్యేటట్టు వాళ్ళ బుర్రలో ఉన్న బండాసురుల్ని ఆ లలితమ్మ తొలగించి చక్కగా మన లోపల ఉన్న గణేశుడి యొక్క శక్తిని, అంటే ఆ బుర్రలో గణేశుడి శక్తిని పెంచితే మనకి మంచి ఆలోచన శక్తి అన్నది వస్తుంది. ఆ గొప్ప ఆలోచన శక్తిని ఇవ్వమని ఆ పరమేశ్వరుని కోరుతూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః.